ఏడాది తొలి చంద్రగ్రహణం వచ్చేసింది. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తున్నారు. గ్రహణం మొదలైన తర్వాత దేవుడి నామస్మరణ చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఓం నమ శివాయ, గాయత్రి మంత్రం వంటి పవిత్ర మంత్రాలను జపించడం శ్రేయస్కరమని అంటున్నారు. స్కంద షష్ఠి కవచం, లలితా సహస్రనామ పారాయణం చేయడం కూడా మంచిదని చెప్తున్నారు. చదవలేని వారు ఈ మంత్రాలను వినడం కూడా మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు. గ్రహణ సమయంలో గర్భిణీలు ఇంట్లోనే ఉండడం మంచిదని సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని చెప్తున్నారు. గర్భంపై విభూది రాసుకుంటే శిశువుకి రక్షణ కలుగుతుందనే నమ్మకం ఉంది. అలాగే కత్తి, కత్తెర, సూది వంటి పదునైన వస్తువులను తాకకూడదని చెప్తున్నారు. బయటకు వెళ్లి గ్రహణాన్ని చూడడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. ఈ సమయంలో నిద్రపోకుండా ధ్యానం చేయడం లేదా ఇష్ట దైవాన్ని తలుచుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు. గ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో వంట చేయడం, ఆహారం తినడం చేయరాదనే ఆచారం ఉంది. చాలా మంది ఆహారంలో తులసాకులు లేదా దర్భగడ్డి వేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.